హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జనాతో ముచ్చట్లు. ఈరోజు టాపిక్ వచ్చేసి చెస్ లెసన్ నెంబర్ 3కి స్వాగతం. చెస్ లెసన్ నెంబర్ 3లో కవర్ చేయబోతుంది ఏంటంటే చెస్ లాంగ్వేజ్ను ఎలా రాసుకోవాలి, అదేవిధంగా పీసెస్ షార్ట్ ఫామ్స్ ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా చెక్ కానీ చెక్మేట్ కానివ్వండి దాన్ని ఎలా షార్ట్ ఫామ్లో రికార్డ్లో ఎలా రాసుకోవాలి, అదేవిధంగా రికార్డ్ ఎందుకు రాసుకుంటారనేది వీడియోలో చెప్తానని చెప్పాను. ఎప్పుడైనా కానివ్వండి నేషనల్ లెవెల్లో కానివ్వండి స్టేట్ లెవెల్లో కానివ్వండి చెస్ ఆడే టైంలో పక్కలో రాసుకుంటూ ఉంటారు, అది రికార్డ్ అంటారు. ఈ చెస్ లాంగ్వేజ్ని రాసుకుంటూ ఉంటారు. ఎలా రాసుకోవాలని ఈ వీడియోలో చెప్తాను మీకు. అది రాసుకునేది ఎందుకంటే ఎటువంటి మిస్టేక్స్ అయినా కూడా నెక్స్ట్ టైం రీరైట్ చేసుకోవడానికి అది రికార్డ్ రాసుకుంటుంటారు. అందుకోసం ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. వీడియో చివరి దాకా చూడండి. ఇక వీడియోలోకి వెళ్దాం. ఇక్కడ మీకు చెస్ లాంగ్వేజ్ను ఎలా రాసుకోవాలో ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ ABCDEFGH అదేవిధంగా ఇక్కడ 1 2 3 అని 8 వరకు ఉంది కదా, ఇది ఎలా ఇండికేట్ చేయాలనేది ఇప్పుడు చూపిస్తాను. ఇది వచ్చి A కాలం, ఇది B కాలం, ఇది C కాలం, ఇది వచ్చేసి D కాలం, ఇలా E కాలం, F కాలం, G కాలం, H కాలం, ఇవి వచ్చేసి కాలమ్స్ అంటారు. ఇలా వచ్చేసి రోస్ అంటారు. ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో, ఫోర్త్ రో, ఫిఫ్త్ రో, అదేవిధంగా 8 రోస్. టోటల్గా 8 రోస్ ఉంటాయి. 8 కాలమ్స్ అండ్ 8 రోస్, 8 కాలమ్స్ 8 రోస్, టోటల్గా ఇందులో 8 కాలమ్స్ అండ్ 8 రోస్ ఉంటాయి. ఈ బాక్స్కు ఒక కోడ్ ఉంటుంది, అదేవిధంగా ఈ బాక్స్కు ఒక కోడ్ ఉంటుంది, ఈ బాక్స్కు ఒక కోడ్ ఉంటుంది, ఈ బాక్స్కు ఒక కోడ్ ఉంటుంది. ఈ కోడ్ను ఎలా చూడాలనేది ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇక్కడ ఈ బాక్స్కు వచ్చేసి A1, అదేవిధంగా కాలం A కాలం, రో ఫస్ట్ రో A1, కాలం A, రో 1, A కాలం A1. మీకు ముందుకు అవే పీసెస్ పేర్లు చెప్పి ముందుకు మీకు ఆట చూపిస్తే మీకు క్లియర్ కట్ ఐడియా వస్తుంది. మీకు ఇప్పుడు పీసెస్ పేర్లు చెప్తాను మీకు. ఫస్ట్ వచ్చేసి సిపాయి మనం తెలుగులో అంటాం, ఇంగ్లీష్లో వచ్చి పార్న్. దీనికి షార్ట్ ఫామ్ అనేటువంటిది ఏమీ ఉండదు. నెక్స్ట్ వచ్చేసి ఏనుగు అని ఇంగ్లీష్లో, ఏనుగు వచ్చేసి తెలుగులో అంటాం, ఇంగ్లీష్లో వచ్చేసి రూక్, షార్ట్ ఫామ్ R. ఇక్కడ చూడొచ్చు రూక్ R. నెక్స్ట్ వచ్చేసి గుర్రాన్ని మనం తెలుగులో అంటాం, దీన్ని ఇంగ్లీష్లో వచ్చేసి నైట్ అంటారు, నైట్. షార్ట్ ఫామ్ వచ్చేసి N. నెక్స్ట్ వచ్చేసి శకుటం అని మనం తెలుగులో అంటాం, కానీ దీన్ని ఇంగ్లీష్లో బుషప్ అంటారు. బుషప్ షార్ట్ ఫామ్ వచ్చి B. బుషప్ షార్ట్ ఫామ్ B. నెక్స్ట్ వచ్చేసి రాజుని ఇంగ్లీష్లో కింగ్ అంటాం, షార్ట్ ఫామ్లో K. నెక్స్ట్ వచ్చేసి మంత్రిని ఇంగ్లీష్లో మంత్రి అనము, క్వీన్ అంటాం. దీన్ని ఇండికేట్ చేసేది Q, క్యాపిటల్ Q, క్వీన్ క్యాపిటల్ Q. ఆపోజిట్ సైడ్ కూడా ఇదే విధంగా ఉంటుంది. వీడియో రన్నింగ్లో చూపిస్తే మీకు కొంచెం బైహైట్ అవుతుంది. ఇది ఏనుగు, ఇంగ్లీష్లో రూక్, క్యాపిటల్ R. నెక్స్ట్ వచ్చేసి గుర్రం,
knite. గుర్రంని ఇంగ్లీష్లో knite. నెక్స్ట్ పుషప్, ఇంగ్లీష్లో పుషప్, తెలుగులో శకుటం. మంత్రి, ఇంగ్లీష్లో క్వీన్, క్యాపిటల్ క్యూ. రాజు, కింగ్, ఇండికేట్ చేసేది కే. నెక్స్ట్ సిపాయ్, పాన్. ఇక్కడ మీకు చాలా బాగా అర్థమైంది అనుకుంటున్నా. కింగ్కి కే, క్వీన్కి క్యూ, బుషప్ శకుటం బి, నైట్ ఎన్, కే సైలెంట్ అవుతుంది కాబట్టి ఎన్, గుర్రం, రూక్ ఏనుగు ఆర్, పార్న్ సిపాయ్ పార్న్. దీనికి షార్ట్ ఫామ్ ఉండదు కాబట్టి అదేవిధంగా సేమ్ పాన్ అనే రాసుకోవాలి. నేను ఇప్పుడు మీకు ఒకటి మూవ్ చేసి చూపిస్తాను చూడండి. నేను ఇక్కడ ఉండేటువంటి పాన్ను ఇలా ముందుకు పెడతాను. ముందుకు పెట్టానంటే దాన్ని ఎలా కాలం, ఇది ఏ కాలంలో ఉంది, ఈ కాలం. రో వచ్చేసి 3, కాలం ఈ, రో 3 కాబట్టి E3. ఇక్కడ చూడండి E3, కాలం ఈ, రో 3 ఇలా E3కి మూవ్ చేసామని రాసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఆపోనెంట్ సైడ్, బ్లాక్ సైడ్. నేను ఇప్పుడు నైట్ని ఇలా ఎల్ షేప్లో ఇక్కడికి మూవ్ చేశాను అనుకుంటే ఇక్కడ వచ్చేసి ఎఫ్, కాలం వచ్చేసి ఎఫ్ కాలం, నంబర్ వచ్చేసి 6, రో 6, కాలం ఎఫ్. కాబట్టి దీనికి షార్ట్ ఫామ్ ఉంది కాబట్టి ఎన్ అని రాసుకోవాలి. తర్వాత కాలం ఎఫ్, రో వచ్చేసి 6, కాలం వచ్చేసి ఎఫ్, రో వచ్చేసి 6, NF6. ఇక్కడ చూడండి NF6. మీకు మళ్ళీ రివర్స్ చేసి చూపిస్తాను. మీకు ఇలా ఎల్ షేప్లో ఇక్కడ తెచ్చి పెడితే కాలం వచ్చేసి ఎఫ్ కాలం, రో వచ్చేసి 6th రో. కాబట్టి దీనికి షార్ట్ ఫామ్ ఉంది కాబట్టి గుర్రానికి NF6 ఇలా NF6 అని రాసుకోవాలి. నెక్స్ట్ వైట్ సైడ్ కాబట్టి మనం మూవ్ చేద్దాం. ఇప్పుడు నేను బుషప్ని ఇలా క్రాస్గా ఇక్కడికి తీసుకొని వెళ్తే దీన్ని ఎలా రాసుకోవాలి? ఇది రాసుకోకూడదు, మూవ్ చేసిన బాక్స్. అది ఇప్పుడు స్టాప్ అయ్యిండే పొజిషన్లో ఉండేటువంటి బాక్స్లో రాసుకోవాలి. సేమ్ దీన్ని ఎలా రాసుకున్నామో దీన్ని కూడా అలాగే రాసుకోవాలి. డి, కాలం వచ్చేసి డి కాలం, రో వచ్చేసి 3rd రో. D3. ఎప్పుడైనా కానివ్వండి, ఇవి డి కానీ ఎఫ్ కానీ ఇలా నంబర్స్ కానీ ఇవి రాసుకునేటప్పుడు స్మాల్ లెటర్స్లో రాసుకోవాలి. దీని షార్ట్ ఫామ్స్ మాత్రం క్యాపిటల్ లెటర్స్లోనే ఉండాలి. దీనికి షార్ట్ ఫామ్ వచ్చేసి D3, కాలం డి, రో 3, B3, D3. నెక్స్ట్ రూక్ని ఇది ఇలా మూవ్ చేద్దాం. రూక్, అది ఏనుగు వచ్చేసి ఇంగ్లీష్లో రూక్ అంటారు. రూక్ని అలా మూవ్ చేశానంటే ఇప్పుడు దాన్ని ఎలా రాసుకోవాలి? దానిది షార్ట్ ఫామ్, ఏనుగుది షార్ట్ ఫామ్ వచ్చేసి ఆర్. ఇప్పుడు ఏ బాక్స్లోకి మూవ్ అయింది? జీబీ, కాలం వచ్చేసి జీ కాలంలో మూవ్ అయింది. నంబర్
రో వచ్చేసి 8th రో. RG8 RG8 క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఏనుగుని ఇలా మూవ్ చేస్తే ఏ కాలంలోకి వెళ్ళింది? జీ కాలంలోకి వెళ్ళింది. రో ఏ రో? 8th రో. కాబట్టి దీనిది షార్ట్ ఫామ్ వచ్చేసి ఆర్. కాలం జీ, రో 8, RG8 ఇలా రాసుకోవాలి. ఇక్కడ చూడండి, జీ స్మాల్లో రాశాను. ఇవి రాసుకునేటప్పుడు పీరియడ్లో స్మాల్ లెటర్స్లో రాసుకోవాలి. వీటివి షార్ట్ ఫామ్స్ మాత్రం క్యాపిటల్ లెటర్స్లోనే రాసుకోవాలి. ఏనుగుది రూక్ ఆర్ కాబట్టి నేను ఇక్కడ ఆర్ క్యాపిటల్లో రాశాను. ఇది జీ కాబట్టి కాలం జీ స్మాల్లో రాశాను. 8 రో కాబట్టి 8 రాశాను. నెక్స్ట్ ఇప్పుడు ఇలా క్రాస్లో వెళ్ళి దీన్ని అటాక్ చేసినప్పుడు ఏమని రాసుకోవాలి అని డౌట్ వస్తుంది. నెక్స్ట్ డౌట్ మనకు, దాన్ని ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇది బి. ఇది ఉండేటువంటి కాలం కానీ రో కానీ ఇప్పుడు రాసుకోం. నెక్స్ట్ పొజిషన్లో యా బాక్స్లో వెళ్ళి కూర్చుంటుందో ఆ బాక్స్ కాలం రోని రాసుకుంటాం మనము. నేను ఇప్పుడు దీన్ని వెళ్ళి బుషప్తో నేను ఇక్కడ పవర్ని క్యాప్చర్ చేశాను కాబట్టి అది క్యాప్చర్ చేసినప్పుడు ఏమని రాసుకోవాలి అది ఇప్పుడు చెప్తాను. ఇది ఉండేటువంటి కాలం హెచ్, రో వచ్చేసి 7. కాలం హెచ్, రో వచ్చేసి 7. అర్థమైంది అనుకుంటున్నా. దాన్ని ఇప్పుడు రాసుకునేది క్యాప్చరింగ్ అంటే ఇంటూ విధంగా ఇండికేట్ చేస్తాం. ఇక్కడ చూడండి, ఇంటూ ఇలా ఎక్స్ ఇంటూ లాగా ఇండికేట్ చేస్తాం. ఇది వచ్చేసి బుషప్, క్యాపిటల్ బి ఇంటూ హెచ్, కాలం హెచ్, రో వచ్చేసి 7, బి ఇంటూ H7. ఇప్పుడు వైట్ సైడ్ది అయిపోయింది కాబట్టి నెక్స్ట్ బ్లాక్ సైడ్ది చూద్దాం. ఇప్పుడు వాళ్ళకు ఇది కొట్టడానికి, మన బుషప్ని కొట్టడానికి ఛాన్స్ వచ్చింది నైట్కి. ఇలా ఎల్ షేప్లో ఇలా బుషప్ని క్యాప్చర్ చేసిందంటే దీన్ని ఎలా రాసుకోవాలి? సేమ్ అదే విధంగా ఎన్, గుర్రాంది షార్ట్ ఫామ్ వచ్చేసి ఎన్ అంటే నైట్, షార్ట్ ఫామ్ ఎన్ ఇంటూ హెచ్, కాలం వచ్చేసి హెచ్, రో వచ్చేసి 7. కాలం ఇది రో 7, ఎన్ ఇంటూ H7. ఇక్కడ చూడండి, ఎన్ ఇంటూ H7. అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ ముందుకు వెళ్ళినప్పుడు కానీ అదే విధంగా రాసుకోవాలి. ఇప్పుడు చెక్ని ఎలా ఇండికేట్ చేయాలి అని ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ నేను బుషప్తో రాజుకు చెక్ పెడతాను. బుషప్ ఇలా హెచ్ కాలంలోకి రో 5th లేకపోయి చెక్ అయ్యింది. ఇలా రాజుకు చెక్. దీన్ని ఎలా రాసుకోవాలి? చెక్ని ప్లస్లో ఇండికేట్ చేస్తాం. ఇది బుషప్ అంటే షార్ట్ ఫామ్లో బి. BH5 ప్లస్ ఇది 5, కాలం హెచ్, రో 5th రో, రాజ్కు చెక్ కాబట్టి BH5 చెక్ అంటే ప్లస్గా ఇండికేట్ చేస్తాం కాబట్టి చెక్. BH5 ప్లస్ అంటే చెక్. ఇప్పుడు క్యాప్చర్ చేసిన తర్వాత చెక్ అంటే ఎలా రాసుకోవాలి ఇప్పుడు మీకు చెప్తాను.
క్యాప్చర్ చేసిన తర్వాత చెక్ ఎలా అని ఇప్పుడు చెప్తాను మీకు. ఇక్కడ నేను ఏనుగు అంటే రూక్, దీన్ని షార్ట్ ఫామ్ వచ్చేసి ఆర్, క్యాపిటల్ ఆర్. నేను రూక్తో ఇలా ఆపోనెంట్ సైడ్ వాళ్ళది సిపాయిని క్యాప్చర్ చేసినప్పుడు రాజుకు చెక్ అవుతుంది. ఇలా ఏనుగు వచ్చేసి స్ట్రేట్ వెళ్తుంది కాబట్టి ఇలా రాజుకు చెక్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇలా క్యాప్చర్ చేసిన తర్వాత రాజుకు చెక్ అవుతుంది. దాన్ని ఎలా రాసుకోవాలంటే అది ఉండేటువంటి పొజిషన్ కాదు రాసుకోవాల్సి ఉండేది, అది వెళ్ళి క్యాప్చర్ చేసింది పొజిషన్ కాబట్టి అది, కానీ లేకపోతే ఇలా వెళ్ళి స్టాప్ అయిన బాక్స్ కోడ్ కానీ అలా రాసుకుంటాం. ఇక్కడ రూక్ వచ్చేసి ఎఫ్ కాలం ఎఫ్ అండ్ రో ఫోర్త్ రో ఎఫ్ కాలం ఫోర్త్ రో క్యాప్చర్ చేసింది కాబట్టి ఇంటూ, ఒకటి క్యాప్చర్ చేసినప్పుడు ఏమని రాసుకుంటాం, ఇంటూ అని రాసుకుంటాం. చెక్కి ప్లస్. అదేవిధంగా ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది కాబట్టి ఆర్, రూక్ది ఆర్ క్యాపిటల్, ఇంటూ క్యాప్చర్ చేసింది కాబట్టి ఇంటూ F4 కాలం ఎఫ్ రో ఫోర్త్ కాబట్టి బి ఇంటూ క్యాప్చర్ చేసినప్పుడు F4 రాజుకు చెక్ అయింది కదా క్యాప్చర్ చేసినప్పుడు ఇలా, అందుకే ప్లస్. రూక్ ఇంటూ F4 ప్లస్ అంటే ఆర్ ఇంటూ F4 ప్లస్ అంటే చెక్మేట్. క్యాప్చర్ చేసిన తర్వాత ఇప్పుడు మీకు చూపిస్తాను, క్యాప్చర్ చేసి చెక్మేట్ పెడతాను. అది ఎలా రాసుకున్నాలో ఇప్పుడే చూపిస్తాను మీకు. ఇక్కడ పార్న్ ఉంది, నేను ఇలా వెళ్ళి క్వీన్లో వెళ్ళి క్యాప్చర్ చేసేస్తున్నాను. అప్పుడు రాజుకు చెక్మేట్ అయ్యింది. ఇక్కడ వెనక్కు వెళ్ళడానికి వెనక లైన్లో రూక్ చంపేస్తుంది. ఇలా వెళ్తే ఇక్కడ రూక్ చంపుతుంది, ఇలా వెళ్తే ఇక్కడ బుషప్ చంపుతుంది క్రాస్లో. ఇలా స్ట్రేట్లో ఉన్నప్పుడు ఇక్కడ పార్న్ అడ్డం పెట్టిండ్రి, దాన్ని నేను క్వీన్తో క్యాప్చర్ చేసినాను. ఇప్పుడు టోటల్గా చెక్మేట్ అయిపోయింది. ఈ చెక్మేట్ని ఎలా రాసుకున్నాలో ఇప్పుడు చెప్తాను. క్యాప్చర్ చేసినప్పుడు ఇంటూ అని ఇండికేట్ చేస్తారని చెప్పాను. అదేవిధంగా చెక్మేట్కు ఏమని ఇండికేట్ చేస్తారంటే హ్యాష్ రూపంలో ఇండికేట్ చేస్తారు. ఇక్కడ హ్యాష్లో క్యాప్చర్ చేసినప్పుడు ఇంటూ క్యూ ఇంటూ ఎఫ్ కాలం ఫోర్త్ రో ఎఫ్ కాలం ఫోర్త్ రో క్యూ ఇంటూ క్యాప్చర్ చేసింది కాబట్టి ఇంటూ F4 చెక్మేట్. క్యూ ఇంటూ F4 చెక్మేట్. అర్థమైంది అనుకుంటున్నా. డౌట్స్ ఉంటే మళ్ళీ కామెంట్లో అడగండి. నెక్స్ట్ వచ్చేసి పార్న్ ప్రమోషన్. అంటే ఇప్పుడు వాళ్ళ దాంట్లోకి వెళ్తే నాకు ఛాన్స్ ఉంటుంది, మనం క్వీన్ కానీ బుషప్ కానీ రూక్ కానీ నైట్ కానీ మనకు ఆప్షన్ ఉంటుంది, మనకి ఏది కావాలో అది మనం ప్రమోట్ చేసుకోవచ్చు. అది రూల్. నేను బుషప్ని ప్రమోట్ చేస్తున్నాను అంటే ఇక్కడికి వెళ్ళినప్పుడు మనం బుషప్ని తెచ్చిపెట్టుకోవచ్చు. అది ఎలా రాసుకోవాలి అంటే దీనికి పార్న్ ప్రమోషన్కి ఎలాంటి ఇండికేట్ చేసేది ఉండదు. ఓన్లీ ఇలా ముందుకు వెళ్ళినప్పుడు కాలం హెచ్ రో 8th రో H8 ఇంటూ బి అంటే బుషప్ని ప్రమోట్ చేసాం కాబట్టి మనం ఏం ప్రమోట్ చేస్తే అది పెట్టుకోవచ్చు. ఒకవేళ క్వీన్ ప్రమోట్ చేసుకున్నా క్యూ అని రాసుకోవచ్చు, H8 = క్యూ అని. లేకపోతే రూకు మనకు ఏది ఇష్టమైతే అది పెట్టుకోవచ్చు. డబల్గా ఉండవచ్చు. నాతో ఇలాంటి పీసెస్ ఎక్స్ట్రా లేవు కాబట్టి చూపడానికి కొంచెం కష్టం అవుతుంది. ఇప్పుడు ఇక్కడ నేను బ్లాక్లో చూపిస్తాను. ఇది బ్లాక్ సైడ్ వాళ్ళది నేను చూపించడానికి మీకు తీసుకున్నాను. ఇక్కడ ఆల్రెడీ మనకు క్వీన్ ఉంది, మనం ఇంకో క్వీన్ కూడా ఇట్లా తెచ్చుకోవచ్చు. కానీ ఇది బ్లాక్ వాళ్ళది, బ్లాక్ కలర్లో ఉందని బ్లాక్ కాదు, ఇది మంది. ఇక్కడ నుంచి ఇలా పార్న్ ప్రమోషన్ అయినప్పుడు
నేను ఇలా ఎక్స్ట్రా 2 డబల్ పీసెస్ కూడా ఉండొచ్చు. ఇప్పుడు మనతో 2 పుషప్స్ ఉన్నాయి అనుకుంటే ఇంకో పుషప్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ పుషప్ని ప్రమోట్ చేశాను. ఇక్కడ నుంచి ఇలా వెళ్ళినప్పుడు మనకు ఒక ఆప్షన్ ఉంటుంది, ప్రమోటింగ్ ఆప్షన్ అని. హెచ్ కాలం 8th రో. అప్పుడు నేను పుషప్ని ప్రమోట్ చేశాను. అక్కడికి వెళ్ళినప్పుడు ప్రమోషన్ అనేది ఉంటుంది. నేను పుషప్ని ప్రమోట్ చేశాను. దాన్ని ఎలా రాసుకోవాలి అంటే హెచ్ కాలం 8th రో ఈజ్ ఈక్వల్ టు పుషప్. హెచ్ కాలం ఈజ్ ఈక్వల్ టు బి. పుషప్ షార్ట్ ఫామ్ బి. H8 ఈజ్ ఈక్వల్ టు బి. దీనికి ఈజ్ ఈక్వల్ టు అని వేసుకొని పుషప్ మనం ఏమి యాడ్ చేసుకుంటే దాన్ని షార్ట్ ఫామ్లో రాసేసి సరిపోతుంది. నెక్స్ట్ ఇదే విధంగా ప్రమోషన్లోనే క్యాప్చర్ చేసినప్పుడు ఎలా రాసుకోవాలి అనేది ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు నేను ఇక్కడ మన పాన్తో నుంచి వాళ్ళ రూక్కు క్యాప్చర్ చేసి పాన్ ప్రమోషన్ని నేను ఇప్పుడు తీసుకుంటాను. ఇలా ఉండేటువంటి బాక్స్ని మాత్రం రాసుకోవాలి. క్యాప్చరింగ్ చేసి ప్రమోషన్ అయినప్పుడు మాత్రం ఇలా ఉండేటువంటి పొజిషన్, ఒరిజినల్ పొజిషన్ నుంచి అది వెళ్ళినటువంటి పొజిషన్ కూడా రాసుకోవాలి. అది ఫస్ట్ ఉండేటువంటి పొజిషన్ ఏ. ఇది మళ్ళీ కాలం ఒకటే రాసుకోవాలి, రో ఏం రాసుకునే అవసరం లేదు. ఉండేటువంటి కాలం ఏ, క్యాప్చర్ అయ్యిండేది B8. అంటే ఇలా రూక్ని క్యాప్చర్ చేసింది కాబట్టి ఏ కాలం క్యాప్చర్ చేసిండేది B8 ఇంటూ A ఇంటూ B8 ఈజ్ ఈక్వల్ టు మనం ఎటువంటిది ఏమైనా కానివ్వండి ప్రమోట్ చేసుకోవచ్చు. రూక్ కానివ్వండి, చెప్పాను కదా మీకు రూక్. ఇప్పుడు నా దగ్గర 2 రూక్స్ ఉన్నాయి, నేను ఇంకో రూక్ కూడా ప్రమోట్ చేసుకోవచ్చు. నా దగ్గర వైట్ పీస్లో ఇంకో రూక్ లేదు కాబట్టి బ్లాక్లో చూపిస్తున్నాను. అదేవిధంగా 3 రూక్స్ కూడా మన సిపాయిలో 8 ఉంటాయి కదా, 8 ఇటు సైడ్కి వెళ్ళినాక కూడా మనం 8 టైమ్స్ ప్రమోట్ చేసుకోవచ్చు. 8 టైమ్స్ రూక్నే ప్రమోట్ చేసుకోవచ్చు, 8 టైమ్స్ బుషప్ని ప్రమోట్ చేసుకోవచ్చు, 8 టైమ్స్ క్వీన్ని ప్రమోట్ చేసుకోవచ్చు, 8 టైమ్ నైట్ని ప్రమోట్ చేసుకోవచ్చు. 8 టైమ్స్ అంటే ఈ బార్డర్లోకి వస్తే అన్ని టైమ్స్ మనం ప్రమోట్ చేసుకోవచ్చు. అది రూల్ ఉంది. ఇంటూ A ఇంటూ B8. అప్పుడు నేను ఏం కావాలంటే అది పెట్టుకోవచ్చు. నేను అదే రూక్నే పెట్టుకుంటాను. కాబట్టి A ఇంటూ B8. ఏ క్యాన్సిలింగ్ అయింది కాబట్టి ఇంటూ ఎక్కడ వెళ్ళి స్టాప్ అయింది B8 ఈజ్ ఈక్వల్ టు మనం రూక్ని ప్రమోట్ చేసాం కాబట్టి R. ఇంతేనండి మన వీడియో. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి, నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.